హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఈ వీడియోలో మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ గురించి డిస్కస్ చేద్దాం. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ మ్యాట్రిసెస్లో ఇన్వర్స్ మెథడ్లో క్వశ్చన్స్ ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనకి 3 ఈక్వేషన్స్ ఇస్తాను. ఏంటి అంటే a1x plus b1y plus c1z equals to d1, a2x plus b2y plus c2z is equals to d2, a3x plus b3y plus c3z is equals to d3. ఇవి 3 ఈక్వేషన్స్. ఇలా 3 ఈక్వేషన్స్ ఇచ్చేసి ఈ 3 ఈక్వేషన్స్ ని కూడా మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ లో సాల్వ్ చేయమంటారు. సో ఇలా ఈక్వేషన్స్ ఇచ్చి మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ లో సాల్వ్ చేయమనేటప్పుడు ఏంటి ఎలా చేయాలి అనేది ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మనం ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏవైతే గివెన్ ఈక్వేషన్స్ ఉన్నాయో ఈ గివెన్ ఈక్వేషన్స్ ని మ్యాట్రిక్స్ ఫామ్ లోకి కన్వర్ట్ చేయాలి. మ్యాట్రిక్స్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి. సో మ్యాట్రిక్స్ ఫామ్ లో కన్వర్ట్ చేసేటప్పుడు మనం 3 మ్యాట్రిసెస్ ని ఫామ్ చేయవలసి ఉంటుంది. ఒక మ్యాట్రిక్స్ ని కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అని, వేరియబుల్ మ్యాట్రిక్స్ అని, అలాగే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అని పిలవడం జరుగుతుంది. ఏంటి కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటే గివెన్ ఈక్వేషన్స్ లో వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేరియబుల్స్ యొక్క కోఎఫిషియంట్స్ ఉన్నాయి కదా, వాటిని అన్నింటినీ కలిపి ఒక మ్యాట్రిక్స్ గా రాస్తే దానినే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ వేరియబుల్స్ x, y, z వాటి కోఎఫిషియంట్స్ చూడండి. ఫస్ట్ ఈక్వేషన్స్ లో ఉండే కోఎఫిషియంట్ ని ఫస్ట్ రో గాను, సెకండ్ ఈక్వేషన్ లో ఉండే కోఎఫిషియంట్ ని సెకండ్ రో గాను, థర్డ్ ఈక్వేషన్ లో ఉండే కోఎఫిషియంట్స్ ని థర్డ్ రో గాను ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఈక్వేషన్ లో ఏంటున్నాయి కోఎఫిషియంట్స్ a1, b1, c1. సెకండ్ ఈక్వేషన్స్ లో ఉన్న కోఎఫిషియంట్స్ ఏంటి a2, b2, c2. థర్డ్ ఈక్వేషన్స్ లో ఉన్న xyz కోఎఫిషియంట్స్ ఏంటి a3, b3, c3. దిస్ ఈస్ కాల్డ్ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. దీనిని మనం కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అని పిలవడం జరుగుతుంది. జనరల్ గా దీన్ని క్యాపిటల్ A తో ఇండికేట్ చేస్తాం కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. ఆఫ్టర్ దట్ వేరియబుల్ మ్యాట్రిక్స్. వేటి యొక్క కోఎఫిషియంట్స్ అయితే మీరు రాశారో ఆ వేరియబుల్స్ ని ఒక కాలమ్ లో ఎక్స్ప్రెస్ చేస్తాం. అంటే x, y, z. ఇట్ ఈస్ కాల్డ్ వేరియబుల్ మ్యాట్రిక్స్. ఇది వేరియబుల్ మ్యాట్రిక్స్ అని పిలవడం జరుగుతుంది. దీన్ని క్యాపిటల్ X తో ఇండికేట్ చేస్తాం వేరియబుల్ మ్యాట్రిక్స్. తర్వాత కాన్స్టెంట్స్ ఉన్నాయి కదా d1, d2, d3. దిస్ ఈస్ కాల్డ్ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. దీన్ని క్యాపిటల్ D తో ఇండికేట్ చేస్తాం. సో యాక్చువల్గా ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసి దీనికి ఈక్వల్ చేస్తే మళ్ళీ మనకి ఈక్వేషన్స్ వచ్చేస్తాయి. మనందరికీ తెలుసు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఏంటి, 2 మ్యాట్రిక్స్ ని మల్టిప్లై చేయాలి అంటే రోతో కాలమ్ ని మల్టిప్లై చేయవలసి ఉంటుంది. ఫస్ట్ ఎలిమెంట్ ని ఫస్ట్ ఎలిమెంట్ తో, సెకండ్ ఎలిమెంట్ ని సెకండ్ ఎలిమెంట్ తో, థర్డ్ ఎలిమెంట్ ని థర్డ్ ఎలిమెంట్ తో. అప్పుడు చూడండి a1x ప్లస్ b1y ప్లస్ c1z వస్తుంది. ఈజ్ ఈక్వల్స్ టు d1. ఇదన్నమాట. సో ఇలా ఫస్ట్ గివెన్ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మ్యాట్రిక్స్ ఫార్ములాలోకి కన్వర్ట్ చేయాలి. అది ఫస్ట్ స్టెప్, గుర్తుపెట్టుకోండి ఇన్వర్షన్ మెథడ్. ఆ తరువాత ఏం చేయాలి అంటే మ్యాట్రిక్స్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే ముందు మ్యాట్రిక్స్ అనేది ఏంటవుతుందంటే సింగులరా నాన్ సింగులరా మనకు తెలియాలి. మ్యాట్రిక్స్ అనేది నాన్ సింగులర్ అయితేనే మ్యాట్రిక్స్ కి ఇన్వర్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సింగులర్ అంటే ఏంటి, నాన్ సింగులర్ అంటే ఏంటంటే ఒక మ్యాట్రిక్స్ ఇప్పుడు ఏదైనా మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ మనం ఫైండ్ అవుట్ చేస్తే డిటర్మినెంట్ 0 అయితే సింగులర్ మ్యాట్రిక్స్ అని, డిటర్మినెంట్ నాట్ ఈక్వల్స్ టు 0 అయితే నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అని పిలవడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ ని మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ లో సాల్వ్ చేయాలి అంటే ఖచ్చితంగా మీరు రాసినటువంటి కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అనేది నాన్ సింగులర్ అవ్వాలి. నాన్ సింగులర్ అయినప్పుడు మాత్రమే దాన్ని ఇన్వర్స్ మెథడ్ లో సాల్వ్ చేయగలుగుతాం. సో కాబట్టి నాన్ సింగులరా కాదా చెక్ చేయాలి. సో నాన్ సింగులరా కాదా చెక్ చేయాలి అంటే ఏదైతే మ్యాట్రిక్స్ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ఫామ్ చేసామో దానికి డిటర్మినెంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ డిటర్మినెంట్ నాట్ ఈక్వల్స్ టు 0 వచ్చింది అనుకోండి, అప్పుడు మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0 అయిందో తరువాత ఫార్ములా ఏంటంటే యాక్చువల్గా ఫార్ములా మనం xyz ని కదా ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది ఇన్వర్స్ మెథడ్ లో. xyz ని రాసినటువంటి మ్యాట్రిక్స్ x కదా, ఆ x ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే a ఇన్వర్స్ ఇంటూ d. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. a ఇన్వర్స్ ఇంటూ d. వి నో దట్ d ఈజ్ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. d మనకు తెలుసు, బట్ వి డోంట్ నో ది a ఇన్వర్స్. మనకి a ఇన్వర్స్ తెలియదు. సో x ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది, a ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది.
సో ఏ ఇన్వర్స్ ఫార్ములా ఏంటంటే adjoint A by det A. ఏ ఇన్వర్స్ ఫార్ములా ఏంటి adjoint A by det A. సో det A ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసి ఉంటాం బికాజ్ నాన్ సింగులర్ సింగులర్ చెక్ చేస్తాం కదా. సో ఆల్రెడీ మనం det A ఫైండ్ అవుట్ చేసి ఉంటాం. సో ఎక్స్ట్రాగా మనం ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు adjoint A ని ఫైండ్ అవుట్ చేయాలి. adjoint A వస్తే det A తో దాన్ని డివిజన్ చేస్తే ఏ ఇన్వర్స్ వస్తుంది. ఏ ఇన్వర్స్ ని d తో మల్టిప్లై చేస్తే x వచ్చేస్తుంది అన్నమాట మనకి. సో adjoint A ని మనం ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. ఏంటి సార్ adjoint A? ఏంటి అసలు adjoint A అంటే గుర్తుపెట్టుకున్నానా, adjoint A అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్పోజ్ ఆఫ్ cofactor matrix ఆఫ్ A. ఏ అనే మ్యాట్రిక్స్ అంటే ఏ మ్యాట్రిక్స్ కి అయితే మీరు adjoint ఫైండ్ అవుట్ చేయాలో ఆ మ్యాట్రిక్స్ యొక్క కోఫాక్టర్ మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్ మనం ఏమని పిలుస్తామంటే adjoint A అని పిలవడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ మీకు రెండు కొత్త టర్మ్స్ కనబడుతున్నాయి, కోఫాక్ట్ ఒకటి, ట్రాన్స్పోజ్ ఒకటి. మ్యాట్రిక్స్ గురించి మనకు బాగా అవగాహన ఉంటే వచ్చేస్తాయి మనకి. ట్రాన్స్పోజ్ అంటే ఇంకేమీ లేదు, ఒక మ్యాట్రిక్స్ లో ఉండే రోస్ ని కాలమ్స్ ని ఇంటర్చేంజ్ చేసి రాయడాన్ని ట్రాన్స్పోజ్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 3 4 5 ఉంది అనుకున్నాం, ఇది ఒక మ్యాట్రిక్స్ అనుకోండి. దీన్ని ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ రాయమంటే ఇప్పుడు రో ఎంత ఉంది 1 3 అది కాలమ్ అయిపోతుంది, రో ఎంత ఉంది 4 5 అది కాలమ్ అయిపోతుంది. దిస్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ ఆఫ్ దిస్ వన్ అన్నమాట. సో రోస్ ని కాలమ్స్ గా లేదా కాలమ్స్ ని రోస్ గా ఇంటర్చేంజ్ చేసి రాయడాన్ని మనం కోఫాక్టర్ అది ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ అని పిలవడం జరుగుతుంది. సో ఇప్పుడు ట్రాన్స్పోజ్ దేనికి ఫైండ్ అవుట్ చేయాలి మనం, ఏ అనే మ్యాట్రిక్స్ యొక్క కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కి ట్రాన్స్పోజ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. మరి వాట్ ఈస్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్? అసలు కోఫాక్టర్ అంటే ఏంటి, కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అంటే గుర్తుపెట్టుకున్నాను. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఒక మ్యాట్రిక్స్ అనుకుంటే ఇది ఒక మ్యాట్రిక్స్ అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మైనర్ ఎలిమెంట్ అనమాట. మైనర్ ఎలిమెంట్ ఆఫ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A1 అనే ఒక ఎలిమెంట్ ఉంది నాకు. ఈ A1 అనే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ మనకు కావాలి అంటే ఫస్ట్ A1 అనే ఎలిమెంట్ యొక్క మైనర్ ఎలిమెంట్ ని మనం ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది అన్న. లేదా ఇంకా క్లియర్ గా చెప్పాలంటే చూడండి, కోఫాక్టర్ ఆఫ్ A1 ఈజ్ నథింగ్ బట్ -1 whole power I plus j into minor element of A1 అని పిలవడం జరుగుతుంది అన్నమాట. A1 అనే ఎలిమెంట్ యొక్క మైనర్ ఎలిమెంట్ ని -1 whole power I plus j తో మల్టిప్లికేషన్ చేయవలసి ఉంటుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, I j అనేవి ఎలిమెంట్ ఉండే రో నెంబర్ ని కాలమ్ నెంబర్ ని ఇండికేట్ చేస్తాయి. ఏ ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ అయితే మీకు కావాలో ఆ ఎలిమెంట్ ఉండే రో నెంబర్ ని కాలమ్ నెంబర్ ని మీరు ఇక్కడ ఇన్సర్ట్ చేయవలసి ఉంటుంది, నెంబర్ 1. ఇక మైనర్ ఎలిమెంట్ ఉంది కదా, మైనర్ ఎలిమెంట్ అంటే ఏంటి అని అంటే ఏ ఎలిమెంట్ కోఫాక్టర్ మనకు కావాలో ఆ ఎలిమెంట్ ఉండే రోని కాలమ్ ని విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టేస్తే వచ్చే 2/2 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ నే మనం మైనర్ ఎలిమెంట్ ఆఫ్ దట్ ఎలిమెంట్ అని పిలవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ A1 యొక్క మైనర్ ఎలిమెంట్ మనం రాయాలనుకుంటున్నాం. సో అప్పుడు ఏంటవుతుంది, -1 whole power A1 అనే ఎలిమెంట్ ఫస్ట్ రోలో కదా ఉంది, సో రో నెంబర్ 1. ఫస్ట్ కాలంలో కదా ఉంది, కాలం నెంబర్ 1 నోట్ చేసుకోండి. ఇప్పుడు A1 యొక్క మైనర్ ఎలిమెంట్ కదా కావాలి. సో A1 యొక్క మైనర్ ఎలిమెంట్ కావాలి అంటే A1 నుండి రోని ఎలిమినేట్ చేసేయాలి, A1 నుండి కాలంని ఎలిమినేట్ చేసేయాలి. తీసేస్తే మనకి ఏంటి మిగిలింది, B2 C2 B3 C. దీని యొక్క డిటర్మినెంట్ B2 into C3 మైనస్ B3 into C2 అన్నమాట. ఇప్పుడు 1 + 1 ఎంత అవుతుంది, 2 అవుతుంది. సో 2 అవుతుంది కాబట్టి -1 whole power 2 అంటే ప్లస్ అయిపోతుంది. ఆడ్ మైనస్ పవర్ ఈవెన్ నెంబర్ వస్తే ప్లస్, ఆడ్ నెంబర్ వస్తే మైనస్. సో ఇది ప్లస్ అయిపోతుంది. ఇప్పుడు B2 into C3 మైనస్ B3 into C2 వస్తుంది అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ కోఫాక్టర్ ఆఫ్ A1. దీన్ని కోఫాక్టర్ ఆఫ్ A1 అని పిలుస్తాను. సో ఒక ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ ఎలా వస్తుంది అంటే ఆ ఎలిమెంట్ ఉండే రో నెంబర్ని కాలమ్ నెంబర్ని విడిచిపెడితే వచ్చే 2/2 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ని -1 whole power I plus j తో మల్టిప్లికేషన్ చేయవలసి ఉంటుంది నాన్న. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ మాకు C3 అనే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ కావాలి అన్నారు అనుకోండి. అప్పుడు C3 అనేది ఏ రోలో ఉంది, థర్డ్ రోలో ఉంది. ఏ కాలంలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది. ఓకే, తర్వాత C3 ఉండే రోని విడిచిపెట్టేయాలి, కాలంని విడిచిపెట్టేయాలి.
అవి తీసేస్తే ఏంటి మిగిలితే మనకి A1 B1 A2 B2 ఉంటాయి. A1 B1 A2 B2 దీన్ని డిటర్మినెంట్ అనమాట. 3 + 1 4 కదా, -4 అంటే ఈవెన్ నెంబర్ కంటే ప్లస్ అయిపోతుంది. A1 × B2 -A2 × B1 అని పిలవడం జరుగుతుంది. ఓకే, ఇలా మనం కోఫాక్టర్ని ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇలా మనం కోఫాక్టర్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాం ప్రతి ఎలిమెంట్ కి. సో ప్రతి ఎలిమెంట్ కి కోఫాక్టర్స్ ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏ ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ ని ఆ ఎలిమెంట్ ప్లేస్ లో రీప్లేస్ చేసేయాలి. అలా రీప్లేస్ చేస్తే వచ్చిన దాన్ని మనం ఏమంటామంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అని పిలవడం జరుగుతుంది. మరొకసారి క్లియర్ గా చెప్తా చూడండి. ఏ అనేది A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 అనుకుంటే దీనికి మిమ్మల్ని ఎవరైనా కోఫాక్టర్ మ్యాట్రిక్స్ రాయమంటే ఎలా రాయాలి సార్ అంటే చూడండి. కోఫాక్టర్ ఆఫ్ A1 ఏంటవుతుంది అంటే -1 హోల్ పవర్ A1 అంటే ఇదే కదా, ఏ రోలో ఉంది, ఫస్ట్ రోలో ఉంది. ఏ కాలంలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది. 1 + 1 ఇంటూ ఇప్పుడు ఆ ఎలిమెంట్ ఉండే రోని ఆ ఎలిమెంట్ ఉండే కాలంని తీసేయాలి. తీసిస్తే ఏంటి మిగులుతుంది మనకి B2 C2 B3 C3 వస్తుంది. దట్స్ ఆల్. ఇప్పుడు -1 హోల్ పవర్ 1 + 1 ఏంటవుతుంది 2. 2 మీన్స్ ఈవెన్ నెంబర్. మైనస్ పవర్ ఈవెన్ నెంబర్ ప్లస్ అయిపోతుంది. సో పాజిటివ్. ఈ రెండింటి ప్రొడక్ట్ ఏంటవుతుంది B2 C3. ఈ రెండింటి ప్రొడక్ట్ ఏంటవుతుంది B3 C3. దిస్ ఈజ్ కాల్డ్ కోఫాక్టర్ ఆఫ్ A1. తర్వాత కోఫాక్టర్ ఆఫ్ B1 -1 హోల్ పవర్ ఏ రోలో ఉంది, ఫస్ట్ రోలో ఉంది. ఏ కాలంలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది. ఇంటూ ఇప్పుడు ఈ రోని విడిచిపెట్టేస్తారు, కాలంని విడిచిపెట్టేస్తారు. అప్పుడు ఏంటి మిగిలితే మనకి తీసేస్తే A2 C2 A3 C3 C2 A3 C3 అన్నమాట. ఓకే, ఇప్పుడు 1 + 2 3 అవుతుంది. మైనస్ పవర్ ఆడ్ నెంబర్ మైనస్ అవుతుంది. దీనికి డిటర్మినెంట్ A2 × C3 -A3 × C2. ఓకే, సో ఇలా వస్తాయి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆల్టర్నేటివ్ గా మనకి ప్లస్ ఆర్ మైనస్ వస్తాయి అన్నమాట. ఇలా చేసుకుంటూ పోతున్నాం. అలాగే మైనస్ ప్లస్ మైనస్ ఇలా వస్తాయి. ప్రతి ఎలిమెంట్ కి కోఫాక్టర్ ఉంది. ఏ ఎలిమెంట్ కోఫాక్టర్ కావాలో ఆ ఎలిమెంట్ ఉండే రో నెంబర్ని కాలం నెంబర్ని -1 హోల్ పవర్ రాయాలి. ఆ ఎలిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ B2 మీకు కావాలనుకోండి కోఫాక్టర్, B2 ఉండే కాలంని B2 ఉండే రోని విడిచిపెట్టేస్తారు. అప్పుడు A1 C1 A3 C3కి మీరు డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఒక ఆర్డర్లో A1 B కోఫాక్టర్స్ అన్నమాట. దీనికి A1 అని, దీనికి B1 అని, తర్వాత వచ్చిందని C1 అని ఒక నేమ్ ఇచ్చుకుంటే అప్పుడు కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ యొక్క కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఏంటి వస్తుంది మనకి క్యాపిటల్ A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3. దిస్ ఈజ్ కాల్డ్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ. దీన్ని కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ. ఇప్పుడు దీనికి ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేశారనుకోండి. ఈ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ కి ట్రాన్స్పోజ్ అంటే ఏం చెప్పాము, రోని కాలం గా మార్చేయాలి. ఇది రో కదా, అది కాలం అయిపోతుంది. అంటే A1 B1 C1. సెకండ్ రో ఏంటుంది A2 B2 C2. అలాగే A3 B3 C3. దిస్ ఈజ్ కాల్డ్ అడ్జాయింట్ ఏ. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్ మనం అడ్జాయింట్ అని పిలవడం జరుగుతుంది. అడ్జాయింట్ ఏ అని పిలవడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇలా మనం కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. ఇది ప్రాసెస్ అన్నమాట. మనం మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ సాల్వ్ చేసే ప్రాసెస్. సో ఫస్ట్ గుర్తుపెట్టుకున్నా మనకి A1x + B1y + C1z = D1, A2x + B2y + C2z = D2, A3x + B3y + C3z = D3 అనే 3 ఈక్వేషన్స్ ఇచ్చి మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ లో సాల్వ్ చేయమంటే ఫస్ట్ స్టెప్ 1 ఏం చేయాలి, గివెన్ ఈక్వేషన్స్ ని మ్యాట్రిక్స్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి. మ్యాట్రిక్స్ ఫామ్ లో కన్వర్ట్ చేసేటప్పుడు ఏ అంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్. అంటే ఏవైతే ఈక్వేషన్స్ లో వేరియబుల్స్ ఉన్నాయో వాటి కోఫాక్టర్స్ ని రోస్ గా ఇన్సర్ట్ చేయాలి మనం. అప్పుడు ఏంటవుతుంది A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3. ఇది ఏ అనే మ్యాట్రిక్స్. తర్వాత వేరియబుల్ మ్యాట్రిక్స్ అన్నమాట. కాలమ్స్ X Y Z వస్తుంది. తర్వాత కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ D = D1 D2 D3 ఇలా ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ 2 ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా ముందే మనం చెక్ చేయాల్సి ఉంటుంది. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే
కోఫాక్టర్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అనేది నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, డిటర్మినెంట్ అనేది నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాల్సి ఉంటుంది. ఏంటి సార్ డిటర్మినెంట్ అంటే, యాక్చువల్గా మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఏంటంటే 3 rows లో లేదా 3 columns లో విత్ రెస్పెక్ట్ టు ఎనీ రో ఆర్ ఎనీ కాలమ్ మనము ఎక్స్పాండ్ చేయాలన్నమాట. మ్యాట్రిక్స్ ని ఎక్స్పాండ్ చేసినప్పుడు వచ్చిన వాల్యూ 0 అవుతుంది. ఆల్రెడీ మీ అందరికీ డిటర్మినెంట్ గురించి తెలిసి ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ det A. det A నాట్ ఈక్వల్స్ టు 0 వస్తేనే డిటర్మినెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే det A నాట్ ఈక్వల్స్ టు 0 వచ్చేసిందో అప్పుడు మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఫార్ములా ఏంటి అంటే x is equal to A inverse into D. ఇది ఫార్ములా. ఇందులో మనకి D అనే మ్యాట్రిక్స్ తెలిసిన, దిస్ ఈజ్ కాల్డ్ D, బట్ వీ డోంట్ నో ది A ఇన్వర్స్. A ఇన్వర్స్ తెలియదు. సో A ఇన్వర్స్ తెలియదు కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఫస్ట్ మనం A ఇన్వర్స్ ని ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. ఏంటి A ఇన్వర్స్ అంటే, A ఇన్వర్స్ అంటే ఫార్ములా ఏంటంటే adjoint A by det A. adjoint A by det A. ఆల్రెడీ మీరు ఇక్కడ det A ని ఫైండ్ అవుట్ చేసి ఉంటారు కదా, ఇక మీకు ఏంటి కావాలి, adjoint A కావాలి. ఏంటి సార్ adjoint A? adjoint A అంటే ఏంటంటే adjoint A is nothing but కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ A ఏదైతే ఉంటుందో, కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ A ఏదైతే ఉంటుందో దాని యొక్క ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ అన్నమాట. అంటే ఫస్ట్ మనం A అనే మ్యాట్రిక్స్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసి దానికి ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది అన్న. సో కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ A ఎలా వస్తుంది అని అంటే, కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ A ఎలా వస్తుంది సార్ అని అంటే, చెప్పుకున్నాం కదా, ఏ ఎలిమెంట్ కి కోఫాక్టర్ కావాలో ఆ ఎలిమెంట్ యొక్క మైనర్ ఎలిమెంట్ ని -1 తో మల్టిప్లై చేయాలి. ఏంటి -1 అంటే, ఏ ఎలిమెంట్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అడుగుతున్నామో ఆ ఎలిమెంట్ ఉండే రో నెంబరు కాలమ్ నెంబర్ అనమాట I+J అంటే. ఇక మైనర్ ఎలిమెంట్ అంటే ఏంటని చెప్పాము మనము, ఆ ఎలిమెంట్ ఉండే రో నెంబర్ ని రోని కాలమ్ ని విడిచిపెడితే మనకి వచ్చేటటువంటి ఎలిమెంట్స్ యొక్క డిటర్మినెంట్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ కోఫాక్టర్. సో కాబట్టి కోఫాక్టర్స్ ఏంటని తెలుసుకున్నాం మనం, స్మాల్ a1 యొక్క కోఫాక్టర్ క్యాపిటల్ A1, స్మాల్ b1 యొక్క కోఫాక్టర్ క్యాపిటల్ B1 ఇలా అనుకుంటే దిస్ ఈస్ కాల్డ్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ A. దీనికి ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి, ట్రాన్స్పోజ్. ట్రాన్స్పోజ్ అంటే ఏంటని చెప్పుకున్నాం మనం, రోస్ ని కాలమ్స్ ని ఇంటర్చేంజ్ చేయవలసి ఉంటుంది. కాలమ్స్ రోస్ అయిపోతాయి, రోస్ అనేవి కాలమ్స్ అయిపోతాయి అన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ adjoint కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ A. ఫస్ట్ మనం రాసాము. ఇప్పుడు కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ A కి ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేసాము అన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ adjoint A. దీనిని det A తో మనం ఏం చేయాలి, డివైడ్ చేస్తే మనకి A ఇన్వర్స్ వస్తుంది. వి గెట్ A ఇన్వర్స్ వస్తుంది. ఇప్పుడు x is equal to ఆ వచ్చిన A ఇన్వర్స్ ని క్యాపిటల్ D తో మల్టిప్లికేషన్ చేస్తే మనకి x, y, z వాల్యూస్ వచ్చేస్తాయి. దిస్ ఈస్ కాల్డ్ ఇన్వర్షన్ మెథడ్. సో ఈ మెథడ్ లో మనం ఏంటంటే క్వశ్చన్స్ ని ఇలా సాల్వ్ చేయవలసి ఉంటుంది. మీకు ఇదంతా నీట్ గా కావాలని అంటే, ఇంకా కాన్సెప్ట్ పూర్తిగా మనకు అర్థం కావాలంటే దీని మీద మనం ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తే మనకి ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది. సో చూద్దాం, ఒక ప్రాబ్లం ని సాల్వ్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 6x plus y minus 3z is equals to 5, అలాగే x plus 3y minus 2z is equals to 5, 2x plus y plus 4z is equals to 8. ఇవి వాడు ఒక 3 ఈక్వేషన్స్ ఇచ్చాడు అనుకున్నాను, గివెన్ ఈక్వేషన్స్. వీటిని మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ లో సాల్వ్ చేయమన్నాడు అనుకున్నాను. సో స్టెప్ 1 ఫస్ట్ మనం చెప్పుకున్న దాని ప్రకారం ఏం చేయాలి, మ్యాట్రిక్స్ ఫామ్ రాయాలి. అంటే A కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ 6 1 -3 1 3 -2 అలాగే 2 1 4. తర్వాత వేరియబుల్ మ్యాట్రిక్స్ రాయవలసి ఉంటుంది, x y z. ఆఫ్టర్ దట్ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ D is equal to 5 5 8. ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పుకున్నాం, A కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకు, ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా చెక్ చేయాలి అంటే డిటర్మినెంట్ అనేది నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. సో విత్ రెస్పెక్టెడ్ టు 3 rows ఆర్ 3 columns మనకు నచ్చిన రో ప్రకారం ఎక్స్పాండ్ చేయొచ్చు. నేను ఫస్ట్ రో ఎక్స్పాండ్ చేస్తాను. ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటుంది 6 ఇంటూ ఏ ఎలిమెంట్ రాసామో అది ఉండే రోని కాలమ్ని విడిచిపెట్టాలి. అప్పుడు మనకు 3/2 మ్యాట్రిక్స్ 2/2 మ్యాట్రిక్స్ వస్తుంది. అది రాయాలి డిటర్మినెంట్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఆల్టర్నేటివ్ గా ప్లస్ ఆర్ మైనస్ వస్తాయి. అంటే ఇందాక చెప్పాను కదా, -1 I+J అని, ఇది ప్లస్ ఇది మైనస్ ఇది ప్లస్, అలాగే ఇది మైనస్ ఇది ప్లస్ ఇలా వస్తాయి. అప్పుడు ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ 1 ఉంది కదా, 1 ఇంటూ మళ్ళీ రోని కాలమ్ ని విడిచిపెడితే 1 - 2 4 వస్తుంది. అలాగే ప్లస్
-3 ఇంటూ మళ్ళీ రోని కాలం విడిచిపెడితే 1 3 2 1 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 3 ఇంటూ 4 12 మైనస్ 1 ఇంటూ -2 ఎంత అవుతుంది? -2 అవుతుంది. అలాగే -1 ఇంటూ 1 ఇంటూ 4 4 మైనస్ 2 ఇంటూ -2 -4 ప్లస్ ఇంటూ మైనస్ 3 ఇంటూ 1 ఇంటూ 1 1 మైనస్ 3 ఇంటూ 2 6. దట్ ఈజ్ ఈక్వల్ 6 ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 12 ప్లస్ 2 ఎంత అవుతుంది? 14 మైనస్ 1 ఇంటూ మైనస్ ప్లస్ 4 ప్లస్ 4 8. అలాగే -3 ఇంటూ 1 - 6 అంటే -5. 14 6 జా 84 -8 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 3 జా 15. అంటే ఇప్పుడు ఇది ఏంటవుతుంది? 84 ప్లస్ 15 అంటే 99 మైనస్ 8 91 వస్తుంది అనమాట. దట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఎప్పుడైతే మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ ఎగ్జిస్ట్ అయిందో x ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డి ఫార్ములా ఏ ఇన్వర్స్ కావాలి. ఏ ఇన్వర్స్ అంటే ఏంటని చెప్పుకున్నాం మనం? అడ్జాయింట్ ఏ బై డెట్. అడ్జాయింట్ కావాలంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కావాలి కదా. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కావాలంటే ప్రతి ఎలిమెంట్ కి కోఫాక్టర్ రాయాలి మనం ఏలో. సో కాబట్టి ఏం రాస్తాం మనం? కోఫాక్టర్ ఆఫ్ 6 is equal to -1 whole power first row first column into చూడండి నేను డైరెక్ట్ గా రాస్తున్నాను. ఈ రోని కాలమ్ ని విడిచిపెడితే 3 - 2 1 4 వస్తుంది కదా. అప్పుడు 3 into 4 ఎంత అవుతుంది? 12 మైనస్ 1 into -2 -2 మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇది ఎలాగో ప్లస్ అవుతుంది. 12 plus 2 14 అన్నమాట. దిస్ ఈజ్ నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ సెకండ్ ఎలిమెంట్ ఏంటి? 1 is equal to -1 whole power 1 plus 2 ఫస్ట్ రో సెకండ్ కాలమ్ ఇంటూ ఈ ఎలిమెంట్ ఉండే రోని కాలమ్ ని తీసేయండి. అప్పుడు 1 - 2 2 4 వస్తుంది. 1 into 4 ఎంత అవుతుంది? 4 మైనస్ 2 into -2 -4. ఈ -4 ఆ -4 ప్లస్ అయిపోతుంది. 1 plus 2 అంటే 3 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి ఈ మైనస్ ఇలాగే ఉంటుంది. 4 plus 4 8 అవుతుంది. నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ -3 is equal to -1 whole power 1 plus 3 ఫస్ట్ రో థర్డ్ కాలమ్ అన్నమాట. మళ్ళీ రోని కాలమ్ ని విడిచిపెడతారు. 1 into 1 1 మైనస్ 2 into 3 6. మీరు అబ్జర్వ్ చేస్తే 1 plus 3 4 ఈవెన్ నెంబర్ కదా ప్లస్ అయిపోతుంది. ఇది -5. సో -5. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 1 is equal to -1 whole power సెకండ్ రో ఫస్ట్ కాలమ్ ఇంటూ ఇప్పుడు ఈ 1 ఉండే కాలమ్ ని 1 ఉండే రో ని తీస్తే మనకి 1 - 3 1 4 వస్తుంది. అప్పుడు 1 into 4 ఎంత అవుతుంది? 4 మైనస్ 1 into -3 మైనస్ ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది అన్నమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 plus 1 3 అంటే ఆడ్ నెంబర్ కాబట్టి మైనస్ వస్తుంది. 4 plus 3 7 కాబట్టి -7. నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు -1 whole power సెకండ్ రో సెకండ్ కాలమ్ ఇంటూ మళ్ళీ ఇది ఉండే రోని విడిచిపెడతారు కాలమ్ ని విడిచిపెడతారు. అప్పుడు 6 - 3 2 4 వస్తుంది. 6 into 4 ఎంత? 24 మైనస్ 2 into -3 -6. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోతుంది. 2 plus 2 4 అంటే ఈవెన్ నెంబర్ కదా. ఇది ప్లస్ 24 plus 6 ఎంత అవుతుంది? 30. నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ -2 is equal to -1 whole power సెకండ్ రో థర్డ్ కాలమ్ ఇంటూ మళ్ళీ ఇక్కడ ఈ రోని కాలమ్ ని విడిచిపెడతారు. సారీ ఈ రోని ఈ కాలమ్ ని విడిచిపెడితే 6 1 జా 6 minus 2 into 1 2 అవుతుంది. 6 minus 2 that is equal to 2 plus 3 5 అంటే ఆడ్ నెంబర్ కదా మైనస్ వస్తుంది. 6 లో 2 తీస్తే 4. నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 2 is equal to -1 whole power థర్డ్ రో ఫస్ట్ కాలమ్ ఇంటూ ఈ రోని కాలమ్ ని విడిచిపెట్టండి. 1 into -2 -2 మైనస్ 3 into -3 -9. ఈ మైనస్ ఏమో ప్లస్ అయిపోతుంది. ఇది 3 plus 1 4 అంటే ఈవెన్ నెంబర్ కాబట్టి ఇది ప్లస్ -2 plus 9 అంటే 7. నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 1 is equal to -1 whole power థర్డ్ రో సెకండ్ కాలమ్ ఇంటూ మళ్ళీ రోని కాలమ్ ని విడిచిపెడతాం మనం. రోని కాలమ్ ని విడిచిపెడితే 6 into -2 -12 మైనస్ 1 into -3 -3 అప్పుడు ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది. 3 plus 2 5 అంటే -12 plus 3 అంటే -9. ఈ మైనస్ ఆ మైనస్ ప్లస్ అయిపోయి +9 వస్తుంది మనకి. ఇంక చివరగా కోఫాక్టర్ ఆఫ్ 4 is equals to ఎంత అవుతుందంటే మనకి ఈ రోని కాలమ్ ని విడిచిపెడితే ఇది -1 whole power 3 plus 3 ఇంటూ రోని కాలమ్ ని విడిచిపెడితే 18 - 1
ఇది ఈవెన్ నెంబర్ ప్లస్ 17 వస్తుంది. సో అన్ని ఎలిమెంట్స్కి కోఫాక్టర్స్ రాసాం. ఇప్పుడు కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ని ఆ ఎలిమెంట్ ప్లేస్లో కరస్పాండింగ్ ప్లేస్లో రీప్లేస్ చేస్తే ఏంటవుతుంది 14 -8 -5 అలాగే -7 30 -4 7 9 17. దిస్ ఈస్ కాల్డ్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్. దీన్ని మనం ఏమని పిలవడం జరుగుతుంది అంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కి ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయాలి. అడ్జాయింట్ ఏ అంటే అర్థం ఏంటి? కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో కోఫాక్టర్ ఆఫ్ ఏ ఏదైతే ఉందో దాని యొక్క ట్రాన్స్పోజ్. సో కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అంటే ఇదే కదా, దీనికి ట్రాన్స్పోజ్ అంటే అర్థం ఏంటి? రోస్ కాలమ్స్ ఇంటర్చేంజ్ అవుతాయి. అంటే 14 -7 7 -8 39 -5 -4 17. దిస్ ఈస్ కాల్డ్ అడ్జాయింట్ ఏ. అడ్జాయింట్ ఏ అంటే అర్థం ఏంటంటే ఏదైతే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ వచ్చిందో ఏకి దాని యొక్క ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ ని మనం అడ్జాయింట్ అంటాం. సో అడ్జాయింట్ వచ్చేసింది. ఇప్పుడు therefore ఏ ఇన్వర్స్ అంటే ఫార్ములా ఏంటి? అడ్జాయింట్ ఏ బై డెప్త్ ఏ. డెప్త్ ఏ మనకి ఎంత వచ్చిందన్న 91 వచ్చింది. బై కదా రాయాలి 1/91 రాయాలి ఇంటూ అడ్జాయింట్ ఏ అంటే ఏంటి? 14 -7 7 -8 39 -5 -4 7. దిస్ ఈజ్ బట్ మనకి ఇన్వర్షన్ కదా అడిగాడు. నౌ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఫార్ములా ఏంటి? x is equal to a inverse into d. That is equal to a inverse ఏంటి వచ్చింది మనకి? 1/91 into 14 -7 7 -8 39 -4 -5 -4 17 into d. d అంటే ఏంటి మనకి? 5 5 8. వీటి మల్టిప్లై చేస్తే రిక్వైర్డ్ ఆన్సర్ మనకు వస్తుంది. సో ఒకసారి మల్టిప్లికేషన్ చూద్దాం. సో మల్టిప్లికేషన్ ఒకసారి చూసినట్టయితే దట్ ఇంప్లైస్ x is equal to 1/91 into మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, రోతో కాలమ్ ని మల్టిప్లై చేయవలసి ఉంటుంది. అలా మల్టిప్లై చేసినప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ తో ఫస్ట్ ఎలిమెంట్ ని, సెకండ్ ఎలిమెంట్ తో సెకండ్ ఎలిమెంట్ ని, థర్డ్ ఎలిమెంట్ తో థర్డ్ ఎలిమెంట్ ని మల్టిప్లై చేసి ప్లస్ తో యాడ్ చేయాలి. 14 into 5 ఏంటవుతుంది? 14 5s are 70. 14 5s are 70. -7 into 5 7 5s are 35. అక్కడ మైనస్ ఉంది కాబట్టి -35. 7 into 8 8 7s are 56. ఫస్ట్ అయితే సో ఎప్పుడైతే ఇంకో కాలమ్ లేదు మల్టిప్లై చేయడానికి అప్పుడు సెకండ్ రోకి వచ్చేస్తారు. మళ్ళీ ఈ రోతో మళ్ళీ సేమ్ కాలమ్ 8 into 5 40 మైనస్ ఉంది కాబట్టి -5 8 5s are 40. అలాగే 30 into 5 150. ఆ తర్వాత 9 into 8 72 అన్నమాట. ఆఫ్టర్ దట్ థర్డ్ రోతో మల్టిప్లై చేయండి. -25 -25 -20 -80 8 7s are 56 126. దిస్ ఈజ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/91 ఇంటూ ఇప్పుడు ఇదేంటి అవుతుంది? 35. 70 లో 35 is 35. 35 plus 56 అంటే 91. ఇక్కడ చూడండి 150 లో 40 సబ్ట్రాక్షన్ చేస్తే 110. 110 కి 72 యాడ్ చేసాం అనుకోండి ఏంటవుతుంది? 182 అవుతుంది. అంతే కదా. తర్వాత ఇదేమో -45, ఇదేమో 120 160 171 -171 వస్తుంది. -171 వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? 91 తో డివిజన్ చేస్తే 91 1s are 91 91 2s are 182 91 9s are 171. సరిపోయి కదా అన్ని? -5 -4 6 2 8 27 9 3 plus 27 6 2 8 ఎక్కడో రాంగ్ వచ్చిన 8లో 3 తీస్తే 5 అవుతుంది 45. ఇక్కడ మనకి 1 ఓకే. ఇక్కడ చూడండి +17 కదా ఇది. సో నేను ఇక్కడ -17 రాసేసాను చూడండి, సారీ. సో 17 8 ఎంతమో 126 అన్నమాట. సో ఇక్కడ ఇది ఏంటవుతుంది? 45 అవుతుంది. -45
126 లో -45 సబ్ట్రాక్షన్ చేసామనుకోండి మనం 45ని, అప్పుడు మనకి ఏంటి వస్తుంది 91 వస్తుంది అనమాట. అంతే కదా, 126 కదా ఇది. 126 లో 45 సబ్ట్రాక్షన్ చేయండి 1, ఇదేంటి అవుతుంది 126 అయినా 136 సారీ 136. సో సబ్ట్రాక్షన్ చేస్తే 91 వస్తుందమ్మా మనకి 136. సో అప్పుడు ఇది 1 అన్నమాట. దేర్ఫోర్ x అంటే ఏంటి, x y z. కాబట్టి that implies x is equal to 1, y is equal to 2, z is equal to 1. This is our required answer. This is called matrix inversion method. సో మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఏంటి అంటే ఇలా సాల్వ్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ అన్నమాట. ఓకే, ఆర్ యు అండర్స్టాండ్? సో నెక్స్ట్ మన వీడియోలో మ్యాట్రిక్స్ ట్రాన్స్ఫర్ మెథడ్ గురించి డిస్కస్ చేద్దాం. రిమైనింగ్ ఏ క్వశ్చన్స్ ఇచ్చినా ఇదే ప్రాసెస్, నెంబర్స్ చేంజ్ అవుతాయి తప్ప ప్రాసెస్ డజంట్ చేంజ్. కాబట్టి మీరు జాగ్రత్తగా చేసుకోవాలి. మీకు వచ్చిన ఆన్సర్ రైట్ రాంగ్ కావాలంటే మీకు ఇచ్చిన ఈక్వేషన్ లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, LHS RHS ఈక్వల్ గా వచ్చినా మీకు సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.